పండక్కని చెప్పి 3 రోజులు లీవ్ తీసుకున్నది మా రవలి. పొద్దుగాల ఫోన్ చేసి ఆఫీస్కి వస్తున్నావా అమ్మ అంటే పండక్కు చేసిన అరిసెలు తింటున్నా, అవి అయిపోయినాక వస్తా అన్నది. మరి పిల్ల వస్తున్నట్ట రానట్ట? ఏం కథలు పడుతున్నావా? వాడిని రమ్మని నువ్వు. నాకు సైకిల్ వేస్తుంది. ఇప్పుడు కనుక నువ్వు ఉన్న ప్లేస్కి నేను వచ్చిందే అనుకో, నీ తల్లి చూర 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 చేస్తా. ఏయ్ మల్లేష్ అంటే ఏమనుకుంటున్నావు? మల్లేష్ అన్న తలుచుకున్నాడు అంటే తలకాయ మీద మెడకాయ ఉండదు. రా 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 పైసలు తీసుకొని తొందరరా. ఆగో మా రవలి కోసం చూస్తుంటే గీనెవరో కనపడ్డాడు. అమ్మో పెద్ద దార్ఖాని లెక్కనే ఉన్నాడు కదా. అరే ఏడున్నావురా బాయ్, అడిగి పోయి పైసలు తీసుకొని రావాలి. లేట్ అయిందనుకో బొక్కలు ఇరుగుతాయి చెప్తున్నా. భయ్యా एक चाय दे दो, పాలు తక్కువ ఉన్నా పర్లే, అల్లం మాత్రం మస్తుగా ఉండాలి. దేదా చాయ్. ఆహా చాయ్ మస్తు పెట్టినావు, మంచిగా ఉన్నది. వస్తా భయ్యా, పోతున్నా. నేను పైసలా? నేనెవరో తెలుసా? మల్లేష్ అన్న. మర్డర్ చేస్తా. మల్లేష్ అన్న అంటే నేనే. ఈయన పేరు మల్లేష్ అన్ననా? వాయిస్ ఏందో తేడాగుందే. అయినా ఆ కటౌట్కు ఆ కాస్ట్యూమ్కు ఎక్కడనో తేడా కొడుతున్నది. ఎందుకైతే అందుకాయే ఓసారి మాట్లాడదాం. ఓ మల్లేష్ అన్న, మల్లేష్ అన్న. చెప్పు. ఎవరినన్నా లేపేయాలా లేకపోతే కాలు చేతులు తీసేయాలా? ఈ మల్లేష్ అన్నకు పని చెప్తే రేటు గట్టిగా ఉంటది. కాళ్ళు చేతులు తీసేస్తుడు కాదు గాని మా రవలి కనపడ్డదా అని అడుగుతున్నా. రవల్ అంటే గరం గరం వార్తలలో స్కిట్లు చేస్తుంది, పర్ఫార్మెన్స్ మస్తు చేస్తుంది, డైలాగులు కూడా మస్తు చెప్తుంది. గాపిల్లేనా? ఆమె బోందా, ఆమెకు డైలాగ్ చెప్పడం ఎక్కడొచ్చు? కీస్ పిట్ట గొంతేసుకొని కీస్ కీస్ అని అరుస్తుంది ఏమన్నా అంటే. లేదు, మీరు సక్కగా చూసుండరు. గా పిల్ల ఏ పర్ఫార్మెన్స్ అన్నా మస్తు చేస్తుంది. మాకు తెలియదా? ఆమెతో మేం వార్తలు చదివిస్తున్నామా, నువ్వు చదివిస్తున్నావా? రోజు ఓ పదం పలకమంటే ఇంకో పదం చెప్తుంది. ఏదో వార్త నిండాలి కాబట్టి నింపుతున్నావా అంతే. ఓ అంజలి, నీకు మస్తు ఎక్కువైతుంది చెప్తున్నా. రవలి నువ్వే కదా? అది నేనే, అది నేనే. అప్పటి నుంచి డౌట్ పడుతూనే ఉన్నా ఎవరో కథలు పడుతున్నారని. నువ్వేనా అది? అయినా సంక్రాంతి పండగకు అందరు ఊర్లకు పోయినరు కాబట్టి వాళ్ళ ఇంట్లో వచ్చి దొంగతనాలు చేద్దామనేనా ఈ మొగోళ్ళు లేశం కట్టింది? అంత లేదు, నా క్లోజ్ ఫ్రెండ్ శంకర్ కి హెల్ప్ చేద్దామని. శంకర్ కు హెల్ప్ చేద్దామని నువ్వు గెటప్ వేసుడైంది? నా ఫ్రెండ్ చదువులలో వీకు, అందుకే రాబోయే ఎగ్జామ్లా ఆయనకు బదులు నేను ఎగ్జామ్స్ రాసి ఆయనకు హెల్ప్ చేద్దామని చూసిన. అందుకని చెప్పేసి ఇట్లా మొగోళ్ళ గెటప్ వేసుకొని బయటకు వచ్చినానుకో ఎవరన్నా గుర్తుపడతారా లేదా అని ట్రై చేసిన. కానీ నువ్వు నా మాటిని గుర్తుపట్టేసినావు. నీ కథలు ఇట్లా ఎవరన్నా చేస్తారా? ఒకళ్ళ ఎగ్జామ్ ఒకళ్ళు రాసుడు తప్పు కదా? మాకు తెలియదు మరి. పంజాబ్లో ఉండే ఆంగ్రేజ్ సింగ్ అనేట ఆయన ఆమె గర్ల్ ఫ్రెండ్ పరంజిత్ కౌర్ కోసం అని చెప్పి ఏకంగా లేడీ గెటప్ వేసిండు. ఆయన అయితే బొట్టు, డ్రెస్సు, లిప్స్టిక్ అచ్చం ఆమె లెక్కనే పెట్టుకొని పోయింది తెలుసా. అవ్వా, అది చూసి నువ్వు ఈ కథలు పడుతున్నావా? ఇంతకు ఆ ఎగ్జామ్కి పోయిన అమ్మాయి కానీ అమ్మాయి పరిస్థితి ఏమైందో తెలుసా? ఏమైంది? మంచి ఎగ్జామ్ రాసి ఆమెను పాస్ చేయించి వాళ్ళిద్దరిలో సక్సెస్ చేయించుకొని ఉంటాడు. అరటికాయ తొక్కేం కాదు, బయోమెట్రిక్ వేసే కాడ అడ్డంగా దొరికిపోయిందట. నువ్వు కూడా అట్లనే దొరికితే మీ ఫ్రెండ్ పని అవుతుంది, నీ పని అవుతుంది. అమ్మో, అందుకే ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాసుకోవాలి. అయినా మన ఎగ్జామ్ మనం రాసుకున్నాడే ఎక్కువ, ఇంకా అవతల ఎగ్జామ్ మనమేం రాస్తాం చెప్పు. అవునంజలి, నా మేల్ గెటప్ ఎట్లున్నది చెప్పు. దాంట్లో ఏమున్నది? గెటప్ లేకుండా అట్లనే ఉంటావు కదా.